హాయ్ గాయ్స్ అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో వచ్చేసి రొయ్యల కర్రీ. రొయ్యలు తీసుకుంటే చటాకు 50 రూపాయలు అన్నట్టు. అంటే అందులో నుంచి ఇంకా నేను కొన్ని తీసి కర్రీ వేద్దామనేసి అయితే అన్నీ వాటి ఏమంటారు మూతులు తోకలు మధ్యలో అవి ఉంటాయిగా, అవి రెక్కల ఏమంటారు కదా, వాటిని అయితే తీసేస్తున్నా. అది మొత్తం ఇట్లా ఇట్లా క్లీన్ చేసుకోవాలి. తలకాయ అయితే ఖచ్చితంగా రిమూవ్ చేయాలి, ఎందుకంటే అందులో రాళ్ళు ఉంటాయి చిన్న చిన్నవి. మనం అట్లనే కర్రీ చేస్తే మాత్రం తినలేము, మొత్తం రాళ్ళు అయిపోతాయి కర్రీ మొత్తం. అదంతా క్లీన్ చేసుకోవాలి, తోకలు కూడా తీసేయాలి, మంచిగా ఉండదు తీసేయకపోతే. ఇగో దీంట్లో అసలు రొయ్యల కంటే దాని వేస్టే ఎక్కువ ఉంది తెలుసా. దాని తోకలు అవి ఇవి అంటే అవే సగం వెళ్ళిపోయినాయి అసలు. ఇవి మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ మంచిగా వాటర్లో నానబెట్టినమనుకో మంచిగా ఉంటుంది టేస్ట్. పచ్చి రొయ్యల లాగా ఉంటుంది, స్మెల్ కూడా పోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.